సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనంలో మనం ఎలాగ ఆలోచిస్తామో మనం అలాగే ఉంటాము అని. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, మన ఆలోచనలు మనలను మలుస్తాయి. మన హృదయం దేనితో నిండుకొని ఉన్నది, మన మనసులో ఏదున్నదో అదే మన నిజ స్వరూపం, మన ఆంతర్యం, మన అంతరంగ పురుషుడు, మన గుణశీలం. ఎవరికి తెలియంది మనొక్కళ్ళకి, దేవునికి తెలిసింది మాత్రం. హృదయం గురించి దేవుని లేఖనం ఏం సెలవిస్తున్నది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎన్నో అవయవాలు ఉన్నాయి, కానీ హృదయం ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, హృదయం ఒక మనిషి దేహంలో రక్తాన్ని అన్ని అవయవాలకి పంప్ చేస్తుంది. ఒక హృదయం ఆగిపోతే డాక్టర్స్ అప్పుడు సర్టిఫై చేస్తాడు ఆ మనిషి ఇంకా బ్రతికి ఉండలేదని. అలాగే మన ఆత్మీయ అర్థం తీసుకుంటే అది జీవానికి, బలానికి, ఆలోచనలకి, కోరికలకి అది కేంద్ర బిందు. హీబ్రూలో హృదయాన్ని ఏమంటారు అని అంటే లెబెబ్ అంటారు. అంటే అంతరంగ పురుషుడు, మనస్సు, ఆత్మ, జ్ఞానం, ఇవన్నీ అర్థాలు. అండ్ గ్రీక్లో హృదయాన్ని కార్డియో అని అంటారు. అనంత జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, నీ హృదయాన్ని భద్రంగా కాచుకొను, ఎందుకంటే దాని నుంచే జీవధారలు బయలుదేరును. ముఖ్యంగా మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో ఒక సజ్జనుడు తన మంచి హృదయంలోంచి మంచి విషయాలు తెస్తాడు. అంటే ప్రేమ, కనికరం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంత తన హృదయంలో ఉన్నాయి కాబట్టి తన నోరు అదే పలుకుతాడు. ఒక దుర్జనుడు కానీ ఒక వ్యక్తిని మనము కలిసినప్పుడు తన చాలా కోపంగా, ఏమాత్రము క్యారెక్టర్ లేకుండా ఉన్నప్పుడు మనకు ఒక విషయం అర్థం అవ్వాలంటే ఆ మనిషి తాలూకా ఆంతర్యం అలాగ ఉంటుంది కాబట్టి ఆ మనిషి శారీరకంగా ప్రవర్తిస్తాడు అని. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మన దేవుడు హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు, ఎందుకంటే దాన్ని బట్టే మనకి ఆయన ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడి ఉన్నదని అంటే, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్యముంచే దేవుడు. మన హృదయ పరిస్థితి బట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనని దీవిస్తాడు. ఎందుకు అనంటే మన దేవుడు తాలూకా గుణశీలం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు ఎన్నటెన్నటికి ఆయన సన్నిధికి పరిశుద్ధతయే అనుకూలం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద మనలను ఎందుకు సృష్టించి రక్షణ అనుగ్రహించాడంటే ఆయనతో మనము సహవాసము చేయడానికి, ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండడానికి, ఆయన మనతో మాట్లాడడానికి ప్రధానమైన అర్హత పరిశుద్ధత అది కలిగి ఉండాలని ఆది ఆంతర్యంలో దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కృప మన అందరికీ తోడై ఉండును గాక. షాలోమ్.